విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరదిందు వికాసందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణుర్క్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మనం తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో 5వ అనువాకాన్ని పూర్తి చేసుకుని 6వ అనువాకంలోకి వెళుతున్నాం. మనం ఈ 6వ అనువాకం ఏం చెప్తుందంటే, వ్యాహృతి స్వరూపంగా తెలియవచ్చే బ్రహ్మ, దానికి అంగాలుగా అయినటువంటి వ్యాహృతులు, ఆ వ్యాహృతుల్ని ఉపాసించేవాడు పొందే ఫలాలు, వీటినన్నిటినీ విశ్లేషించి చూపిస్తున్నది. ఇప్పుడు ఈ అనువాకంలో బ్రహ్మానుభూతి సాక్షాత్తుగా కలిగే స్థానము మొదలైన వానిని వివరిస్తున్నది. అంటే బ్రహ్మానుభూతి మన స్థూల సూక్ష్మ దేహాలలో ఎక్కడో ఒక చోట ప్రత్యేకించి విశేషంగా మనకు అనుభూతికి వస్తుంది. అయితే ఇక్కడ సందేహం వస్తుంది మనకు. అలా అనుభూతికి వచ్చేటైతే అది లోకంలో వస్తువులాగా అయిపోదా అనేటువంటి ఒక అనుమానం మనకు వస్తుందన్నమాట. కానీ దానిని గురించి విచారించుకుని అలా కాదు, బ్రహ్మతనమే అనుభూతి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ శరీరంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఏ రకంగా ఉంటాయి మొదలైనటువంటి అంశాలని ఈ 6వ అనువాకం మనకు తెలియజేస్తున్నది. సయ ఏషోంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే యయేష స్తన ఇవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయౌ. ఇది ఇందులో మొదటి మంత్రముల యొక్క సమాహార రూపమైనటువంటిది. సయ ఏషో అంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అని ఇందులో మొదటి మంత్రముల యొక్క 4-5 వాక్యాలు. సయ ఏషో అంతర్హృదయ ఆకాశః
తస్మిన్నయం పురుషో మనోమయ. 3 వాక్యాలు ప్రధానంగా. ఇక్కడ సహ యహ ఏషః అంతర్హృదయ ఆకాశ అని మొదటి వాక్యం. సహ అతడు, యహ ఎవడిని గురించి అయితే మనం విచారిస్తున్నామో, ఏషః ఇతడు, అతడు ఎవరైతే ఇతడు. ఈ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. సహ అనేటువంటిది తత్శబ్దం అంటారు దాన్ని. సర్వనామాలన్నీ సాధారణంగా పూర్వపరామర్శ చేస్తూ ఉంటాయి. పూర్వపరామర్శ అంటే ఇంతకు ముందు జరిగినటువంటి వాటిని ఓసారి అలాగా వాటి స్థూల స్వరూపాన్ని మనకు స్మృతిలోనికి తెస్తూ ఉంటాయన్నమాట. సహ అనే మాటకు అర్థం ఏమిటంటే, వెనక అనువాకంలో బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు బ్రహ్మ అవుతాడు అని చెప్పి, తావా ఏతాశ్చతస్రశ్చతస్రశ్చతుర్థా తావా ఏతాశ్చతస్రః చతుర్థా చతస్రశ్చతస్రో వ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వే అస్మై దేవా బలిమా వహంతి అనేటువంటి 5వ అనువాకంలో చివరి వాక్యంలో ఉండేటువంటి సవేద బ్రహ్మ సర్వే అస్మై దేవా బలిమా వహంతి అనేటువంటి మాటని ఇక్కడ ఉండేటువంటి సహ అనేటువంటి శబ్దం పరామర్శిస్తుంది. సహ వెనుక అనువాకంలో తాయో వేద స బ్రహ్మ అని అన్నారే, అవి ఆ వ్యాహృతుల యొక్క 4 స్వరూపాలు, 4 దృష్టులు, ఆ లోక దృష్టి, ప్రాణ దృష్టి, వేద దృష్టి మొదలైనటువంటి 4 అవన్నీ ఎవరైతే తెలుసుకుంటున్నారో సహా అటువంటి వాడు సవేద బ్రహ్మ, అతడు బ్రహ్మమును తెలుసుకుంటున్నాడు అని అన్నారు. కాబట్టి దానికి అనుబంధంగా వచ్చినటువంటి ఈ వాక్యంలో సహ అంటే తాయో వేద స బ్రహ్మ అన్న చోట ఉండేటువంటి బ్రహ్మస్వరూపుడు అంటే బ్రహ్మతత్వ జ్ఞానం వలన బ్రహ్మముగా అయినటువంటి వాడు అని స్థూలంగా మనం అర్థం చెప్పుకోవాలి. సహా యహ అంటే ఇది ఎవడైతే అంటే కింది వాక్యంలో ఏ అనుభూతుల్ని ప్రధానంగా చెప్పి మనకు వివరించారో అతడు. ఏషః ఇప్పుడు అతడు ఇతడు అయినాడు. ఇతడు అంటే దూరంగా ఉన్న దగ్గర నుంచి సన్నిహితంగా వచ్చాడనమాట. అంటే తత్వము అనేటువంటిది తెలియక ముందు దూరంగా ఎక్కడో ఉన్నట్టుంటుంది. తెలిసిన తరువాత అది మన హృదయంలో దగ్గరగా వస్తుంది. అందుకనే దూరార్థ విషయాన్ని చెప్పేటువంటి సహ అనే శబ్దాన్ని, అత్యంత సామీప్యాన్ని వర్ణించేటువంటి ఏషః అనే సర్వనామాన్ని రెండింటినీ ఇక్కడ వాడారు. దీన్ని గురించి మనం లోకంలో కూడా నిన్న మనం ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం చూడండి, అతడు ఇతడే అని పక్కన కూర్చున్నట్టుగా చూపిస్తాం, పక్కన కూర్చుని ఉన్నవాడిని చూపిస్తాం. అదిగో ఆ విధంగా అన్నమాట. సయ ఏషః అని అంటే అతి సన్నిహితంగా ఉన్న స్వరూపము, లేకపోతే తెలియదగినటువంటి విధానము అన్నమాట. అవి ఎక్కడ ఉంది అని అంటే దాన్ని వివరిస్తున్నారు. అంతర్హృదయ ఆకాశః. హృదయము యొక్క అంతర్భాగంలో. హృదయము అని అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం హృదయము అనేటువంటి దానికి
ఒకానొక మాంసపిండము, శరీరంలో ఉండేటువంటి కండరాలతో ఏర్పడినటువంటి ఒకానొక గుండెకాయ అనేటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడేటువంటి ఒకానొక అవయవ స్వరూపం అన్నమాట. ఆ హృదయంలో ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశమే సహ యహ ఏషః అంతర్హృదయ ఆకాశః. హృదయము లోపల ఉండేటువంటి ఆకాశము ఏదైతే ఉందో అది మనం వెనకాల 5వ అనువాకంలో చెప్పుకున్నటువంటి ఈ వ్యాహృతి ద్వారా తెలియదగినటువంటి, తెలుసుకున్నప్పుడు బ్రహ్మముగా అయినటువంటి తత్వము అది ఇదే. ఏష అంతర్హృదయ ఆకాశః. అంతర్హృదయ హృదయము యొక్క లోపలి భాగంలో ఉండేటువంటి ఆకాశము. ఆకాశము అని అంటే ఏదో మనం ఆకాశం అని అంటే నిజానికి మనకు తెలియవచ్చేదే కానీ కనపడేది కాదు. ఇంద్రియ గోచరము అవునా కాదా అని అంటే తక్కిన పదార్థాలలాగా ఇంద్రియ గోచరం కాదు, కానీ శబ్దము ద్వారా దానిని ఆకాశం యొక్క స్థితిని మనం ఊహిస్తాం. అంటే ఊహ ద్వారా తెలుసుకోదగిందే. ఇప్పుడు గాలి ముందనుకోండి, గాలి అనేటువంటిది మనకు చెట్లు కదలాడుతూ ఉంటే, ఫ్యాన్ దగ్గర నుంచి అది తిరుగుతూ ఉంటే శరీరానికి ఒక స్పర్శ రూపంలో వస్తూ ఉంటే గాలి అనేటువంటి దానికి అస్తిత్వాన్ని మనం గమనిస్తున్నాం. గాలి ఉంది అనేటువంటి విషయాన్ని వేస్తున్నాం. అలాగే ఒక వస్తువుని రూపం ద్వారా కన్ను గ్రహిస్తుంది. రూపం అనేటువంటి దానికి కొలతలు, డైమెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంత పొడుగు, ఇంత వెడల్పు మొదలైనటువంటి స్వరూపాలన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఈ జలము అనేదానికి రుచి అనేటువంటిది గ్రహణ సామర్థ్యం కలిగించేటువంటి అంశం. వాసన అనేటువంటిది భూమికి సంబంధించి, భూమి ఇది భూమి అని తెలుసుకోవడానికి ఉపయోగించేది నాసికారంధ్రం ద్వారా మనం వాయు రూపంలో వాసన రూపంలో గ్రహించేటువంటిది అని. కానీ వీటన్నిటికంటే అతీతంగా, భిన్నంగా సాక్షాత్తు పరమాత్మతత్వమే అనదగినట్టుగా ఉండేటువంటిది, పరమాత్మతత్వమే అనదగినదిగా ఉండేట్లుగా ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం ప్రయోగించాలి. ఎందుకనంటే ఆకాశము ఆ మొట్టమొదటి పరమాత్మ యొక్క మొట్టమొదటి ఆవిర్భావం కాబట్టి పరమాత్మ యొక్క లక్షణాల్లో చాలా శాతమైన లక్షణాలు ఆకాశంలో మనకు కనిపిస్తాయి. అయితే ఆ ఆకాశం యొక్క గుణం ఏమిటి అని అంటే శబ్ద గుణకం ఆకాశం అని తర్కశాస్త్రం చెప్తోంది. శబ్దమే దాని గుణము అని. శబ్దము అంటే నాదము. నాదము అని అంటే ఏదైనా రెండు పదార్థముల యొక్క ఒరపిడి వల్ల రెండు దగ్గరగా రావటం వల్ల జరిగేటువంటి ఒకానొక విన్యాసం అన్నమాట. దాన్ని శబ్దం అని అంటున్నాం మనం. ఇప్పుడు ఒక గంట మీద ఇంకో కర్రతో కొట్టామనుకోండి, ఈ గంట అనేటువంటి వెడల్పుగా ఒక గుండ్రని ఆకారంలో ఉండేటువంటి ఒక పలకలాగా ఉండేటువంటి దీన్ని, ఒక కొయ్య ముక్క లాంటివి, ఈ రెండు ఒకదానితో ఒకటి ఒక విధమైనటువంటి శక్తితో కలిసినప్పుడు అక్కడి నుంచి నాదం బయలుదేరుతోంది. ఇలాగా ఈ నాదం అనేటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. నాదంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఎన్ని రకాలైన స్వరూపాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అనుగీత అనేటువంటి గ్రంథ భాగంలో మహాభారతంలో చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. కాబట్టి ఆకాశము అనేదాని ఉనికి, ఆకాశము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఏ పంచభూతాలలో దేని ద్వారా తెలుసుకుంటున్నాము అని అంటే
ఆకాశము శబ్దము ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ అంతర్హృదయ, ఈ లోపల ఉండేటువంటి హృదయం యొక్క లోపల ఉంటే ఆకాశము అని అంటే సన్నని, చాలా సన్నని, ఇంత సన్నని అని చెప్పడానికి వీల్లేదు. అందుకనే దానికి ఒక ఉపమానం చెప్పారు. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావి తత్స్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం తస్య మధ్యే మహానగ్నిః విశ్వాతిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాట్ అని మహానారాయణోపనిషత్తులో 13వ అనువాకం. ఆ 13వ అనువాకంలో వర్ణించినటువంటి హృదయ ఆకాశము, దానినే దహరాకాశము అని కూడా అంటారు. దహరం అంటే రంధ్రం అన్నమాట. ఎక్కడ రంధ్రము అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, హృదయంలో ఉండేటువంటి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రం. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆకాశాన్ని చూడండి అని అనడానికి వీలు లేదు. భావన చెయ్యండి, ఆలోచించండి, స్మరించండి అని మాత్రమే మనం చెప్పగలం. దాన్ని భావనాత్మకంగా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకనంటే అది అంత సూక్ష్మమైనటువంటిది. ఇప్పుడు మనం కొన్ని వస్తువుల్ని చూడలేము. అలా చూడలేనటువంటి వాటిల్లో మనం మామూలుగా మనస్సు అని అంటున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి ఇవి దేహంలో ఉన్నా ఎలా ఉన్నాయో, ఏ స్వరూపంతో ఉన్నాయో, ఇప్పుడు గుండెకాయలాగానో, శ్వాసకోశాలలాగానో, లేకపోతే మూత్రనా పిండంలాగానో, ఇంకుహలంలాగానో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అవయవ స్థితి లేదు. కాబట్టి దానిని భావనాత్మకంగా తెలుసుకోవాల్సిందే. అందుకనే అంతర్హృదయ ఆకాశః తస్మిన్ అయం పురుషః, దాని యందు, ఆ ఆకాశమునందు అంటే హృదయము అనేటువంటి మాంసపిండంలో బాగా చిక్కగా సిరలతో, సిరలు అంటే రక్త ప్రసరణ నాడులు, వాటితో బాగా చిక్కగా అల్లుకొని ఉన్నటువంటి ఆ హృదయము అనేటువంటి దాని మధ్యలో అక్కడ సన్నటి తన్వి అన్నారు సంస్కృతంలో. తన్వి అని అంటే తనువు అని అంటేనే సూక్ష్మము, దాని యొక్క స్త్రీలింగ రూపము తన్వి. దానికి మనకి కొంచెం తెలుసుకోవటానికి ఒక చేయి అడ్డం వేయటం కోసం ఏం చెప్పారంటే నీవార శూకవత్ తన్వి. నివ్వరి ముళ్ళు, వరి ధాన్యం, వరి గింజ యొక్క, మనం వడ్లు అంటామే, వడ్ల గింజ కంకికి మధ్యలో లింక్ లాగా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ నీవార శూకవత్ తన్వి అది ఎలా ఉంటుంది అని అంటే పీత అంటున్నాడు. పీత అంటే బంగారు, మేలిమి బంగారు వన్నెతో ఉంటుంది. ఇప్పుడు మనం వడ్ల గింజలు చూడండి, వడ్ల గింజల పైన ఉండేటువంటి కాంతి కూడా ఆ రకంగానే ఉంటుంది. పీత అయినా చాలా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపంతో ఉన్న అది భాస్వతి, బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటుంది.
ఈతా భాస్వతి అణూపమ, దానికి ఇంకా పోలిక ఆయనకి ఆ వేదమంత్ర ద్రష్టకు, ఆ వేదమంత్ర స్రష్ట అయినటువంటి పరమాత్మకు ఇంకా తృప్తి లేక అణూపమ అన్నారు. అణువు దానికి పోలికగా కలిగినటువంటిది అని. అణువు అని అంటే మనం సైన్స్ లో అణువులు, పరమాణువులు, యాటమ్స్ మొదలైనవి అంటున్నామే, అందాక అన్నమాట. ఆ రకంగా ఉండేటువంటి హృదయంలో బాగా సిరలు అనే నాడులు, రక్త ప్రసరణ నాడులు, సిరలు ధమనులు అని మనం ఇప్పుడు సైన్స్ లో అంటున్నాం చూడండి. ఆ వాటితో చిక్కగా, చక్కగా, దట్టంగా, టైట్ గా అల్లుకొని ఉన్నటువంటి ఆ నాడుల మధ్యలో నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక సుషిరము అంటారు, దాన్ని రంధ్రము అంటారు. ఆ రంధ్రములో ఉండేటువంటి ఆకాశము ఏదైతే ఉందో తస్మిన్, దాని యందు అయం పురుష. వెనక అనువాకంలో వ్యాహృత్యుపాసన ద్వారా ఏ బ్రహ్మతత్వాన్నైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకున్నటువంటి తాయో వేద స బ్రహ్మానన్నారే, ఆ అతడే ఆ ఈ ఈ సన్నటి రంధ్రంలో, ఆకాశంలో ఉన్నాడు. కాబట్టి తస్మిన్నయం పురుష అన్నాడు. మనం మామూలుగా లోక వ్యవహారంలో పురుషుడు అంటే మగవాడు అని, అంటే స్త్రీ జాతి కంటే భిన్నమైన అవయవ సంస్థానము ఉన్న ఒక జాతిని పురుషుడు అని వ్యవహరిస్తున్నాం. ఇక్కడ పురుష శబ్దానికి అది అర్థం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు జనాభా లెక్కల్లోనూ, అటెండెన్స్ రిజిస్టర్లోనూ, వాటిల్లోనూ ఏదో రాముడు అంటాం అంటే ఇతను మగవాడు అని, సీత అంటాం ఈమె ఆడది అని, ఈ రకంగా అనుకునేటువంటి పురుషుడు కాదు ఇక్కడ. మరి ఎవరు అని అంటే పురిసేతే ఇతి పురుష, పూర్ణత్వాత్ పురుష అని రెండు అర్థాలు చెప్పారు పురుష శబ్దానికి. పురి అంటే పురుషుడు అని అంటే ఇక్కడ పురం అంటే శరీరం, దేహం. ఈ దేహమునందు ఉంటాడు. ఎలా ఉంటాడట? శయనించి ఉంటాడట. శయనించి ఉండటం అంటే మనకు శయనము అని అంటే నిద్ర, అంటే పడుకుని ఉండటం. ఆ పడుకుని ఉండటం మనకు నిద్రకు సంకేతంగా ఉంటుంది లోక వ్యవహారంలో. కానీ ఇక్కడ శయనించి ఉండటం అంటే ఏ విధమైనటువంటి వ్యాపారములు లేకుండా నిశ్చలంగా ఉంటాడు అని అర్థం అన్నమాట. పురి చేతే ఇది పురుష, పురమునందు శయనించి ఉండువాడు. ఈ శయనించి ఉండువాడు అని ఇట్లా చెప్పడం ఎందుకనంటే, ఇట్లా చెబితే గాని మనం కొంచెం కొంచెమైనా దగ్గరగా వెళ్ళం. అందుకోసం మొత్తానికి తాత్పర్యం ఏమిటంటే, ఈ దేహము అనేటువంటి దాంట్లో సుమారు 6 అడుగులటువంటి దేహములో రక్తము, మాంసము, మజ్జ, అస్థి, స్నాయువు, వస మొదలైనటువంటి 7 ధాతువులతో కూడినటువంటి ఈ శరీరంలో మధ్యలో దానికి కూడా చాలా చక్కగా లెక్కలు వేసి చెప్పారు. నిష్టి అన్నారు. నిష్టి అంటే ఈ మెడ ముడి. అక్కడి నుంచి వితస్య ఒక జానెడు, అధో నిష్టి కింది భాగంలో, ఈ మెడ ముడి దగ్గర నుంచి ఒక జానెడు కింది భాగంలో, అదే జానను మళ్ళీ బొడ్డు దగ్గర నుంచి పై భాగంలో వేస్తే ఈ 2 జానలు కలిసినటువంటి ప్రదేశంలో పైన చర్మము, ఆ వెనకాల ఎముకలు, రక్తము మొదలైనటువంటి నిండినటువంటి దాంట్లో లోపల గుండెకాయలో దాని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి నాడులలో, ఆ నాడులన్నీ ఎన్నున్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటిని గురించి కూడా చాలా వివరాలు చెప్పారు మన వేదాంతంలో. అటువంటి దాంట్లో ఉన్న మనము
ఊహించటానికి మాత్రమే అవకాశం ఉండి దర్శించటానికి వీల్లేని అవకాశం కలిగినటువంటి ఆకాశంలో అయం పురుష, ఈ పురుషుడున్నాడు. ఈ పురుషుడంటే బ్రహ్మము. అతన్ని పురుషుడని ఎందుకన్నారంటే పురంలో ఉన్నవాడు గనక. ఈ పురుష అనే దానికి ఇంకొక అర్థం కూడా భాష్యకారులు మొదలైన వాళ్ళు చెప్పారు. ఏమిటంటే పూర్ణత్వాత్ పురుష. పూర్ణత్వాత్, పూర్ణుడు, పరిపూర్ణుడు అంటే ఇంకేమీ ఖాళీ లేదు అక్కడ, ఇంకా ఏమీ లోపల ప్రవేశించడానికి వీలు లేదు. అంటే చోటు లేనిటువంటి వాడు అనమాట. మనము భోజనాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆబ కొద్దీ పీకల దాకా తింటూ ఉంటాం. అంటే తిని కొంతమంది ఈ వేలు పెడితే నోట్లో ఆ తిన్న పదార్థం వేలికి అందే అంత దాకా తింటూ ఉంటారు. ఆ రకంగా ఈ బ్రహ్మతత్వముతో ఆ హృదయము అనేటువంటిది, శరీరము అనేటువంటిది, శరీరంలో ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి వాడు నిండి ఉన్నాడు కనుక పూర్ణుడు పురుషుడు అనేటువంటి పేరు చెప్పారన్నమాట. సాధారణంగా సృష్టిలో ఉండేటువంటి జీవరాశులన్నీ వీటికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆహారం వేస్తూ ఉండాలి. రోజుకి మనమే చూసుకుందాం. పొద్దున బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం ఏదైనా కొన్ని పదార్థాలు, మళ్ళీ రాత్రికి భోజనం, మధ్యలో కాఫీలు మొదలైనవి ఇలా వేస్తూ ఉండాలి. అంటే జీవుడి యొక్క లక్షణం ఏమిటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కావాలి 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 అనేటువంటి భావనతో నిండి ఉన్నవాడు జీవుడు. నాకేం అక్కర్లేదు, నాకు కావాల్సిందేం లేదు అనేటువంటి తత్వంతో ఉండేటువంటి వాడు దేవుడు. అందుకనే ఆయన్ని ఆప్తకాముడు, పూర్ణకాముడు అని ఉపనిషత్తులు మొదలైనవి వ్యవహరించినాయి. అంటే మనము ఆప్తవ్య కాములం, ఇంకా పొందవలసినటువంటి కామములు అనేకం ఉన్నవాడు. మామూలుగా లోకంలో ఎవరినైనా పలకరించండి, ఏమండి మీకేం కావాలి అంటే సాధారణంగా అమ్మో నాకు చాలా కావాలండి. మనం చూడండి, ఆ దేవుడికి పూజలు అవి చేసేటప్పుడు ఆయురారోగ్య భాగ్య ఐశ్వర్య అని ఒక పెద్ద లిస్టు చదువుతాం. ధర్మార్థ కామ మోక్ష ఆయురారోగ్య భాగ్య ఐశ్వర్యాదులు అని ఇవన్నీ ఇవి సిద్ధించడం కోసం నేను ఈ గణపతి పసుపుతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని నేను షోడశోపచారాలతో పూజిస్తున్నాను అని మనం పెద్ద బహుపద ద్వంద్వం ఒకటి చదివి ఇవన్నీ మనకు కావాలి అనుకుంటున్నాం. ఈ రకంగా అనుకోనేటువంటి స్థితి భగవంతుడికి లేదు కనుక ఆయన పురుషుడు. ఎందుకనంటే పూర్ణత్వాత్ పురుష, పురి సేతే ఇది పురుష. పురమునందు దేహమునందు ఉంటాడు. సేతే అంటే ఎవడు హాయిగా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా పడుకుని ఉంటాడండి. ఎవడు పడుకుంటాడు? ఏమీ అక్కర్లేని వాడు పడుకుంటాడు. ఏదైనా కావలసిన వాడు వెంపర్లాడుతూ ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళదామా, ఇక్కడికి వెళదామా, అమెరికా వెళదామా, లండన్ వెళదామా, అక్కడ ఉద్యోగం సంపాదిద్దాం, ఎక్కువ సంపాదిద్దామా అని ఈ రకంగా ఎప్పటికప్పుడు ఎన్ని భగవంతుడు మనకి అమర్చినా గాని ఇంకా ఏదో కావాలని అనుకుంటూనే ఉంటాడు. అట్లా అనుకునేటువంటి స్థితి ఏమాత్రము లేనివాడిని పూర్ణుడు అంటారు. ఉపనిషత్తు కూడా అదే చెప్పింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్రం ఉందే, ఆ మంత్రము యొక్క లక్ష్యమైనటువంటి వాడు పూర్ణుడు. ఆ పూర్ణుణ్ణే ఈ ఉపనిషత్తులో ఈ 6వ అనువాకంలో పురుష అని వ్యవహరిస్తున్నారు. తస్మిన్నయం పురుష అన్నాడు.
ఆ హృదయం అనేటువంటి ఆకాశంలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి పద్మకోశ ప్రతీకాశం ఇత్యాదిగా చెప్పుకున్నటువంటి ఆ ఆకాశంలో పూర్ణుడైనటువంటి వాడు పురుష శబ్దవాచ్యుడు. పురుష శబ్దం యొక్క తాత్వికమైన అర్థమునకు లక్ష్యమైనటువంటి వాడు. మామూలుగా పురుష శబ్దం లోక వ్యవహారంలో వేరే రకంగా ఉందని చెప్పుకున్నాం కదా. అందుకని తాత్వికమైన అర్థంతో సమన్వయం కలిగినటువంటి ఒకానొక తత్వము, ఒకానొక భావము, ఒకానొక స్థితి. అతడు పురుషుడు అన్నాం గనక కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు ఉంటాయి అని అనుకోవడానికి వీలు లేదు. ఒక్కొక్కప్పుడు భగవంతుడు లోకాన్ని అనుగ్రహించటం కోసము ఆ రకమైన స్వరూపంతో కూడా కనపడతాడు. అది కేవలం మానవులను అనుగ్రహించటానికి. ఇదివరకు మనం 1-2 సార్లు అనుకున్నాం. ఏమిటంటే పరీక్షిత్తు ఉత్తర గర్భంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి మాడి కారి మసైపోతున్నటువంటి దశలో ఆ ఉత్తర కుంతీదేవి మొదలైన వాళ్ళందరూ స్తుతి చేస్తే ఆ అంగుష్ఠమాత్ర పురుషో అంగుష్ఠంచ సమాశ్రిత అని వేద మంత్రం ఉంది. అదిగో అటువంటి అంగుష్ఠమాత్ర పురుషుడై ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రము యొక్క వేదనను పట్టశక్యము గాని వేదనతో దిక్కుతోచక ఇంకా నాకు అయిపోయింది, నేనంటూ లేను అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి ఓ చిన్న గద, అతడు పురుషుడే అంగుష్టం, అతని చేతిలో ఉండేటువంటి గద ఇంకెంత ఉంటుంది, మనం ఒక చిన్న గుండు సూదిలాగా ఉంటుందని అనుకుందాం. అది పుచ్చుకుని ఆ పిండం చుట్టూ ఒక వలయాకారంగా గుండ్రంగా తిరుగుతూ ఉండి అతన్ని కాపాడాడు. అటువంటి సన్నివేశాలలో తప్ప అతనికి పురుష స్వరూపము అంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు కదలటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలైనటువంటివి ఏమీ ఉండవు. ఏమీ ఉండవు అని అంటే మనలాగా ఉండవు. ఆయనకు ఉండేటువంటివి ఆయనకి వేరే ఉన్నాయన్నమాట. కాబట్టి తస్మిన్నయం పురుష, ఆ హృదయం అనేటువంటి ఆకాశంలో ఈ పురుషుడు అనేటువంటి వాడు ఉన్నాడు. దీనినే మనం మామూలుగా మంత్రపుష్ప మంత్రాల్లో పద్మకోశ ప్రతీకాశం మొదలైనటువంటి మంత్రాల్లో కొంచెం దీనికి భాష్యంలాగా, దీనికి వ్యాఖ్యానంలాగా వివరించి చెప్పుకున్నాం. వేదమాతే చెప్పింది. ఎందుకనంటే ఇవన్నీ చాలా ఒక పట్టాన మనకు లొంగేవి కాదు గనక, ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం సరిగా అర్థం చేసుకోకపోతే దానిని గురించి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తూ ఉంటారు. దానికే అభ్యాసము అని పేరు. అభ్యాసం అంటే ఏమిటనమాట, దానిని గురించి మళ్ళీ 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 భావన చేయటం. మన పాతకాలంలో కాపీ రైటింగ్ అనేది ఒకటి ఉండేది. కాపీ రైటింగ్ అంటే ఏమిటి, అక్షరాలు గుండ్రంగా అలవాటు పడటం కోసం పైన పంక్తిలో గురువు గారు కొన్ని అక్షరాలు గుండ్రంగా చాలా చక్కగా రాస్తారు. దాన్ని ఒరవడి అంటారు. ఆ రాసినటువంటి అక్షరాలని చూచి ఈ బాలుడు స్వరూపంగా వంకర టింకర్లు లేకుండా మెల్లగా సావధానంగా దాన్ని రాసుకుంటూ పోతాడు. 10 సార్లు 10 అటువంటి రెండు పంక్తులవి 10 ఉంటాయి. ఈ 10 రాసేటప్పటికి వాడికి చెయ్యి బాగా ఎక్సర్సైజ్ అయ్యి గుండ్రంగా అక్షరాలు ఎలా రాయాలో తెలుస్తుంది. దాన్ని అభ్యాసం అంటారు. ఇక్కడ ఒక చిన్న చమత్కారమైనటువంటి విషయాన్ని ఒకరు చెప్పారు. ఏమిటంటే సాధారణంగా మొదటి పంక్తిలో గురువు గారు రాసినటువంటి అక్షరాలు ఉంటాయి. 2వ పంక్తి దగ్గర నుంచి బాలుడు రాయాలి. కానీ దాంట్లో కొన్ని ప్రాంతాలలో కొన్ని పద్ధతులు ఉన్నాయట. ఏమిటంటే కింది నుంచి పైకి వెళ్ళటం. కింది నుంచి పైకి వెళ్ళటం అంటే ఏమిటి, 10వ పంక్తిని మొట్టమొదటిసారి రాయటం, తర్వాత 9, తర్వాత 8, తర్వాత 7, 6, 5, 4, 3, 2, 1 అట్లా వెళ్ళాలి అని అన్నారు. అందులో ఉండేటువంటి కీలకమైన రహస్యం ఏమిటంటే
మొదటి దాన్ని చూసి రెండవది రాశాడు అనుకోండి, మూడవది రాసేటప్పుడు ఈ రాసేవాడి దృష్టిలో తాను రాసినటువంటి రెండవది మాత్రమే లక్ష్యంగా ఉంటుంది, మొదటి దాన్ని మర్చిపోతాడు. అలా కాకుండా కింది నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి పంక్తిలోనూ మొదట గురువు గారు రాసినటువంటి అక్షరాలే జ్ఞాపకాలుగా ఉంటాయి. అలా రాయాలి అన్నారు. దాన్ని అభ్యాసం అంటారు. అందుకని ఈ వేద మంత్రాలు, ఉపనిషత్తులు అవి కూడా చెప్పిన విషయాన్నే అభ్యాసము దృఢపడి భావం అనేటువంటిది చెదిరిపోకుండా, ఏమిటోనబ్బా గందరగోళంగా ఉంది అనేటువంటి భావం దగ్గర నుంచి ఓహో ఇదే అనేటువంటి స్థితికి రావటానికి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాయి. ఇక్కడ అంతర్హృదయ ఆకాశ అనే మాట పద్మకోశ ప్రతీకాశం అనేటువంటి మంత్రంలో చాలా విస్తృతంగా ఏ విధమైనటువంటి సందేహాలకు ఆస్కారం లేకుండా చెప్పిందన్నమాట వేదమాత. కాబట్టి తస్మిన్ అయం పురుష, అందులో ఇప్పుడు మేం చెప్పినటువంటి అయం ఈ అంటే ఎక్కడో ఉన్నటువంటి తత్వం దగ్గర నుంచి దగ్గరగా అతి సన్నిహితంగా, ఆ అతి సన్నిహితంగా అనటం కంటే తన దేహం లోపల హృదయంలోకి వచ్చేసినట్టుగా ఉంది కనుక అయం, ఇదిగో ఇదిగో ఇక్కడే అని అన్నట్టుగా ఈ అయం అనే శబ్దాన్ని వేదమంత్రం ప్రయోగించిందనమాట. తస్మిన్నయం పురుష, అది ఆ పురుషుడు ఎట్లా ఉన్నాడో 3 లక్షణాలు చెప్తున్నారు. మనోమయ, అచ్యుత, హిరణ్మయ, మూడు మంత్రాలు చెప్తున్నారు. ఆయన మనోమయుట్ట. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. పూర్ణత్వాత్ పురుష అన్న చోట పూర్ణుడు గనక పురుషుడు, పురమునందు శయనించేవాడు గనక పురుషుడు. మూడవ రకమైనటువంటి అర్థం కూడా ఒకటి చెప్పారు. ఏమిటంటే ఎవని వలన పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనేవి నిండుతున్నాయో, ఎవని వలన పూర్ణములవుతున్నాయో అతడు పూర్ణుడు అని. అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటివన్నీ కూడా అవి సమగ్రంగా ఉండటానికి మూల కారణం ఈ పరమాత్మ తత్వమే అని తాత్పర్యం అన్నమాట. అందుకని అది కూడా ఒక అర్థాన్ని భావించమన్నారు. అటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఉన్న ఆ హృదయంలో ఉండేటువంటి పురుషుడు మనోమయుడు అని అంటున్నారు. మనోమయుడు అంటే మనస్సే సంపూర్ణముగా అయిపోయినట్టుగా మనకు కనిపించేటువంటి వాడు. నాకంతా అయోమయంగా ఉంది అంటాం మనం ఈ రోజుల్లో. అయోమయము అని అంటే అయస్సు అంటే ఇనుము, అయోమయం అంటే ప్రతి అణువులోనూ ఇనుపతత్వము ఉండటం. అంటే ఏదైనా ఒకటి అందులో సుఖంగా ప్రవేశించడానికి వీలు లేకుండా గందరగోళంగా ఉండేటువంటి స్థితిలో అయోమయంగా అంటాం. ఇక్కడ అటువంటిదే అయినటువంటి మనోమయ శబ్దాన్ని వాడారు. మనస్సే, ప్రతి అణువు మనస్సే అయినటువంటి ఆ పురుషుడు అక్కడ అంతర్హృదయ ఆకాశ అని దేన్నైతే అంటున్నామో అక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే మనోమయుడుగా ఉన్నాడు. మనోమయుడంటే అర్థం ఏమిటి? జ్ఞాన స్వరూపంగా అని అర్థం. ఇక్కడ మనస్సు అని అంటే మన అవబోధనే అనే ధాతు ఉంది సంస్కృతంలో. అవబోధనం అంటే చక్కగా తెలియటం, విస్పష్టంగా తెలియటం, ఏ సందేహాలు లేకుండా ఉండటం, అన్ని విధములైనటువంటి అనుమానాలు, సందేహాలు, శంకలు మొదలైనవి ఏమీ లేకుండా ఉండేట్టుగా తెలియటం. ఉదాహరణకు ఆకాశంలో చంద్రబింబం ఉందనుకోండి. ఆ చంద్రబింబాన్ని శరత్కాలంలో ఆకాశంలో నిర్మలమైన మేఘాలు లేనిటువంటి ఆకాశంలో మనం చూసేటప్పుడు ఆ చంద్రబింబ స్వరూపం యొక్క అనుభూతి అంతా మనకు చాలా చక్కగా కలుగుతుంది. అదిగో ఆ రకంగా ఉండటాన్ని మనోమయము అని అంటాం.
మనస్సుయే సమగ్రము అంతా అయిపోయినటువంటి స్వరూపంగా ఉన్నది అని. ఇక్కడ మనస్సు అంటే మనకు మామూలుగా లోకంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్న చోట ఉండే మనస్సు కాదు. మనస్సు అనేటువంటిది అవబోధనే అనే ధాతువు నుంచి ఏర్పడింది గనక, మన జ్ఞానే అనేటువంటి ధాతువు కూడా ఉంది గనక జ్ఞానాత్మక స్వరూపుడు. ఆ హృదయంలో ఆ ఉన్నటువంటి ఆ పరమాత్మ పురుషుడు అనేటువంటి వాడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞానములకు నెలమైనటువంటి వాడు. ఆయనకు తెలియనిదంటూ లేదు, ఆయనకు తెలుసుకోవలసిందంటూ లేదు. అక్కడ కూడా మళ్ళీ మనం పూర్ణత్వాత్, పూర్ణుడవటం వల్ల అనేటువంటి విషయాన్ని సమన్వయం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనోమయుడంటే జ్ఞానమే ప్రధానముగా కలిగినటువంటి వాడు. జ్ఞానము అనేదానికి అర్థం ఏం చెప్తారంటే మోక్షే ధీర్ జ్ఞానం, మోక్ష విషయకమైనటువంటి బుద్ధి విశేషాన్ని జ్ఞానము అని అంటారు. అంటే తెలియటం తప్ప మరొకటి ఏమీ లేనిటువంటి స్థితి. దానినే మనోమయుడు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నాం. దాన్నే ఇంకొక రకంగా కూడా చెప్తారు. అది ఆ హృదయంలో ఉండేటువంటి మనోమయత్వానికి ప్రకాశ శక్తి అని కూడా అర్థం చెప్పుకోమంటోంది భాష్యం. ప్రకాశ శక్తి అంటే అర్థం ఏమిటంటే, ప్రకాశము అంటే స్పష్టముగా ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని జ్ఞానం కలగటం. ఒక దీప జ్యోతి ఉందనుకోండి, ఆ దీప జ్యోతి దగ్గర ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా వాని అన్ని విధములైన కొలతలతో మనకు చక్కగా తెలియవస్తూ ఉంటాయి. ఒక పండు అక్కడ పెట్టామనుకోండి, ఒక మామిడి పండు అక్కడ పెట్టామనుకోండి, మామిడి పండులో ఆ చివర కొన కొంచెం వంపు తిరిగి కిందికి రావటం, ఇంకా కొన్ని స్వరూపాలు ఉబ్బెత్తుగా ఉండటం, కింద పైన మంచి బంగారు వన్నెతో ఉండటం, ఒక తొడిమె ఉండటం, లోపల రసం ఉండటం, గుజ్జు ఉండటం, టెంక ఉండటం అనేటువంటి స్వరూపం అంతా ఏ రకంగా ఉంటుందో ఆ పురుషుని యొక్క స్వరూపం జ్ఞానంతో అలా ఉంటుంది అని అన్నారు. అందుకని ప్రకాశ శక్తి అని కూడా అంటారు దాన్ని. ప్రకాశము అని అంటే చక్కగా తెలియవచ్చుట. ప్రకాశ శక్తి, విక్షేప శక్తి, ఆవరణ శక్తి అని శక్తులు 3 రకాలుగా ఉన్నాయి. ప్రకాశం అంటే స్పష్టంగా తెలియరావటం, విక్షేపం అంటే చెదిరిపోతూ ఉండటం, ఆవరణం అంటే కప్పబడి ఉండటం. కాబట్టి ఆ ఆవరణ విక్షేపాలు లేకుండా ఒక వస్తువు విస్పష్టంగా తెలియవస్తూ ఉండేట్టుగా ఈ మనోమయుడు అనేటువంటి పురుషుడు హృదయం అనేటువంటి ఆకాశము అనేటువంటి ప్రదేశంలో చక్కగా ఉన్నాడు. అతడే ఇతడు అని ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు చెప్తున్నది ఎవరు? సాక్షాత్తు వేదమాత. వేదమాత తప్ప ఇంకెవరు చెప్పలేరు ఇది. ఎందుకనంటే వాళ్ళకి దర్శనము లేదు, అనుభవము లేదు గనక. దర్శనము, అనుభవము అనేవి కలగటం కోసం మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి మనకు తెలియవలసి ఉన్నది, వేదమాతకు తెలిసి ఉన్నది. తెలియవలసి ఉండటం, తెలిసి ఉండటం అనే దానికి చాలా తేడాలు ఉన్నాయి కదా. కాబట్టి అది ఆ మనోమయుడైనటువంటి వాడై జ్ఞానస్వరూపుడై ఆ పురుషుడు మనోమయ. తర్వాత మనస్సు అనే దానికి ఇంకొక అర్థం కూడా చెప్పారు. మనుతే అనేన ఇతివా మనః. దీని చేత భావిస్తూ ఉంటాడు జీవుడు. ఏ తత్వము తనలో, తన శరీరంలో, తనను ఆశ్రయించుకున్న శరీరంలో ప్రతి అణువులోనూ భావన చేసే శక్తి కలిగి ఉంటుందో దానిని మనస్సు అంటారు. ఇందాక జ్ఞానస్వరూపము అన్నాం. ఇప్పుడు మనస్సు భావనాత్మకమైనటువంటిది. మనుతే అనేన ఇతివ, దీనితో జీవుడు భావిస్తూ ఉంటాడు. కాబట్టి
మనోమయుడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని భావించవచ్చు. మనస్సు మన హృదయం స్థూలదేహానికి ప్రతీక, మనస్సు సూక్ష్మదేహానికి ప్రతీక. అంటే ఈ సందర్భంలో గుండెకాయ అనేటువంటిది మన శరీరం 6 అడుగుల దేహము, రక్తమాంసాలు ఉన్నాయే, వీటన్నిటికీ ఒక సింబల్గా, ఒక ఆకారాన్నిగా మనం భావించాల్సి వస్తే గుండెకాయ, దాని లోపల ఉండేటువంటి మనోమయుడైనటువంటి పురుషుడు మన శరీరంలో స్థూలంగా ఉన్నటువంటి అవయవాల కంటే భిన్నంగా, సూక్ష్మంగా, ఆకారం లేకుండా ఉండేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి స్వరూపాలు ఉన్నాయే, వాని వంటివి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాని వంటిది అనే కానీ అదే కాదు. ఊరికే ఇక్కడ మనకు అవగతం కావటం కోసం, విషయం తెలియటం కోసం ఆ రకంగా చెప్పుకుంటున్నాం అనమాట. మన గుండెకాయ దృష్టితో స్థూలదేహం, గుండెకాయలో ఉండేటువంటి మనస్సు అనేటువంటిది సూక్ష్మదేహం. ఇక్కడ స్థూలదేహంగా గుండెకాయను భావిస్తే అందులో ఉండేటువంటి పురుషుడు, మనోమయుడైనటువంటి పురుషుడు మన శరీరంలో మనకు కనపడకపోయినా ఉన్నదని తెలియవచ్చేటువంటి మనస్సు లాంటి వాడు అని స్థూలంగా అనుకోవటం అన్నమాట. కాబట్టి మనోమయ. తర్వాత ఇంకొక లక్షణం చెప్పారు, అమృత. అమృతుడు అంటే మరణధర్మం లేనివాడు. ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మరణించాలి. మరణించాలి అని అంటే ప్రాణము, మరి ఆయువు తీరిపోయింది, తర్వాత ఇంకా ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేని స్థితి. వీడు ఎప్పుడైతే మరణించాడు అని అన్నారో ఆ తర్వాత ఒక సమయ పరిధిలో ఆ దేహాన్ని డిస్పోజ్ చేయాలి, లేకపోతే భరించడం కష్టం అన్నమాట. అదిగో అటువంటి స్థితి జీవుడికి ఉంటుంది. అంటే అజ్ఞానము చేత నేను పరమాత్మ కంటే భిన్నము అనేటువంటి భావన కలిగినటువంటి జీవుడికి ఉంటుంది. అటువంటి జీవుడికి ఉండేటువంటి మరణధర్మం అనేటువంటిది ఆ హృదయ ఆకాశంలో ఉండేటువంటి ఆ మనోమయుడైనటువంటి పరమాత్మకు లేదు. అందుకనే ఆయన అమృతుడు అని అన్నారు. అమృతుడు అని అంటే మరణం లేనిటువంటి వాడు. అందుకనే చెప్పారు, ఎవరయ్యా ఎవరి కోసం ఏడుస్తున్నావయ్యా? భాగవతంలో ఒక చక్కటి కథ, చాలా ఆశ్చర్యకరంగా, హిరణ్యకశిపుడు తల్లికి తమ్ముడి భార్యలు మొదలైన వాడిని కూర్చోబెట్టుకుని సుయజ్ఞోపాఖ్యానం అని ఒకటి చెప్పాడు. ఎవడు చెప్పినవాడు రాక్షసుడు. అందులో హిరణ్యకశిపుడు భగవంతుడి మీద మహాద్వేషం నిలువెల్లా ఉన్నటువంటి వాడు చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి కథ. సుయజ్ఞుడు అనేటువంటి ఒకానొక రాజుగారు చనిపోయినాడు. చనిపోతే అతనికి సంబంధించిన వాళ్ళంతా కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆ బాదుకుంటూ ఏడుస్తున్నప్పుడు అక్కడికి యమధర్మరాజు ఒక బాల బ్రాహ్మణ వటు రూపంలో అక్కడికి వచ్చాడు. ఎవరయ్యా, ఎందుకయ్యా ఏడుస్తున్నారు మీరు? ఎవరి కోసం ఏడుస్తున్నారయ్యా అని ఆ భగవద్గీతలో భగవంతుడు అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని అన్నారే, ఆ రకంగా వీళ్లకు తత్వోపదేశం చేశాడనమాట. కాబట్టి అమృతుడు, ఆయన అమృత స్వరూపుడు, ఆయనకి మరణం లేదు. మరణం దేనికి ఉంటుంది? స్థూల దేహానికి ఉంటుంది, అంతేగాని తక్కిన వాటికి ఉండదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, చిత్తము మొదలైనటువంటివన్నీ కూడా మళ్ళీ వాసనా రూపంలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి అన్నట్టుగా మరొక దేహాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ పూర్తిగా స్వరూపనాశనం అయ్యేది స్థూల దేహానికి మాత్రమే. అటువంటి లక్షణము లేనిటువంటి వాడు మనోమయుడు. ఇంకపోతే ఇంకొక లక్షణం చెప్పారు. ఈ మనోమయుడు అనేటువంటిది
చిత్స్వరూపానికి ప్రతీకగా మనం భావన చేయవచ్చు. అమృత అనేటువంటిది సత్స్వరూపానికి జ్ఞాపికగా చేయొచ్చు. సత్ అంటే ఏమిటనుకున్నాము? త్రికాల అబాధ్యము. త్రికాలములలో అంటే భూతంలో గాని, వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా ఏక విధంగా ఉండేటువంటి దానిని సత్ అంటారు. అదే అమృత స్థితి. చిత్ అనేటువంటిది మనస్సు, ఆ జ్ఞానస్వరూపమైనటువంటిది అనేది అక్కడ దాంతో చెప్పారు. ఇది మనోమయ అనేది. ఇంకా మూడవది హిరణ్మయ అని హిరణ్మయత్వం ఒకటి చెప్పారు. హిరణ్యము అని అంటే సాధారణంగా మామూలుగా శబ్దార్థం బంగారము అని. ఆ బంగారము స్వరూపమే అంతా అయినటువంటి బంగారం అనేటువంటిది ఏం చేస్తుంది? సాధారణంగా బంగారాన్ని చూసి ప్రతివాడు నాకు కావాలి అనుకుంటాడు, దానితో ఆనందిస్తూ ఉంటాడు. దాని వన్నె చిన్నెలు ధరించినటువంటి వారి యొక్క దేహానికి కూడా అంటుతూ ఉంటాయి. సువర్ణము అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి లోహం, అందుకనే దాని మీద అందరికీ మమకారం ఉంటుంది. దాన్నే హిరణ్మయము అని అన్నారు. హితరమణీయమైనది, మేలు చేస్తుంది, అందంగా ఉంటుంది అని స్థూలంగా దానికి అర్థం చెప్పారు. అంటే ఈ హిరణ్మయత్వంలో మామూలుగా పరమాత్మ యొక్క లక్షణాలు 3 ఉన్నాయి కదా. ఇందాక సత్ చెప్పుకున్నాము, చిత్ చెప్పుకున్నాము, మూడవది ఆనందాత్మకమైనటువంటి లక్షణం. ఆ హిరణ్మయత్వం అనేటువంటిది ఆనందాత్మకమైన లక్షణం కలిగి ఉన్నాడు. ఇట్లాగా మనోమయుడు, అమృతుడు, తర్వాత హిరణ్మయుడు అని 3 విశేషణాల్లో చిత్తు, సత్తు, ఆనందము అనే మూడింటిని చెబుతూ ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమైనటువంటి పురుషుడు ఎక్కడో లేడయ్యా, నీ గుండెలోనే ఉన్నటువంటి ఒక సన్నటి రంధ్రంలో ఉన్నాడు. దానిని గమనించు, దానిని భావించు, దాని యందు దృష్టి పెట్టు. తదితరమైనంత నశించేది గనక అది బ్రహ్మము కాదు అని ఈ బ్రహ్మతత్వం యొక్క జ్ఞానాన్ని ఈ 4 వాక్యాలు మనకు చెప్తున్నాయి. సయ ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ. తర్వాత ఇంకా దీని గురించి 1-2 విషయాలు చెప్పుకోవాలి, వచ్చేసారి చెప్పుకుందాం. అంతరేణ తాదుకే ఏష స్తన ఇవావలంబతే సేంద్రయోని అని తరువాతి మంత్రవాక్యాలు. వీటిని గురించి వచ్చే వారం చెప్పుకుందాం. ఇవాళకి స్వస్తి.